అండి అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనకి ఆగస్టు 17వ తారీఖున 2022లో జరిగినటువంటి షిఫ్ట్ 2 పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీంట్లో మనం ఈ వీడియోలో అయితే అర్థమెటిక్ సంబంధించినటువంటి సమ్స్ అయితే చేసుకుందాం అండి. టోటల్గా 30 బిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 30 బిట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈజీ మోడ్లో ఎలా చేయాలి, అలాగే క్యాలిక్యులేషన్ తక్కువగా, అలాగే కాన్సెప్ట్ వైజ్గాను, అలాగే మనకి తక్కువ క్యాలిక్యులేషన్తో ఈజీగా ఆన్సర్ అనేటువంటి తక్కువ సమయంలో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలనేటువంటి ఈ బేస్ మీద అయితే మనం ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో షార్ట్ కట్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుందండి ఈ వీడియోలో. సో ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా 11, 16, 33, 15, 51, 18, 71, 75, 22, 17. సో మనకి ఈ యొక్క సిరీస్ అయితే ఇచ్చారండి. దాని యొక్క మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇక్కడ టోటల్గా కౌంట్ చేస్తే 10 నెంబర్స్ అయితే ఉన్నాయండి. సో ఈ నెంబర్స్ అనేటువంటి మొత్తం టోటల్గా 10 ఉన్నాయి. సో మనకి ఎప్పుడైనా మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇచ్చినటువంటి నెంబర్స్ అనేటువంటివి ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా అసెండింగ్ ఆర్డర్లో అయితే మనం పెట్టుకోవాలండి. సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే మీడియన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇచ్చినటువంటి నెంబర్స్ నేను అసెండింగ్ ఆర్డర్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. రాస్తున్నాను, ఒకసారి చూడండి. 11, 15, 16, 17, 18, 22, 33, 51, 71, 75. సో మనకి ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేస్తే ఇలా ఉన్నాయండి. సో మనం వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేసిన తర్వాత మీడియన్ అనేటువంటి టోటల్స్ 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి మీడియన్ ఫార్ములా వచ్చేసి n/2 టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1 టర్మ్, n/2 టర్ము అలాగే n/2 ప్లస్ 1 టర్మ్ని మీడియన్ అంటారండి. సో మనకి దీంట్లో n/2 టర్మ్ అంటే ఫిఫ్త్ టర్మ్ అండి. సో 1, 2, సో ఫిఫ్త్ టర్మ్ 18, అలాగే 18/2, అలాగే n/2 ప్లస్ 1 అంటే ఫిఫ్త్ ప్లస్ 1 అంటే సిక్స్త్ టర్మ్ అంటే 22/2. సో టోటల్గా మనకి 9 ప్లస్ 11 అంటే 20. మీడియన్ వచ్చేసి 20 అనేటువంటిది మీడియన్. సో ఇదొక మెథడ్ అండి. మనం ఈ విధంగా అయితే మీడియన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆడ్ నెంబర్ ఇచ్చేస్తే డైరెక్ట్గా మనకి 5 ఇస్తే ఆడ్ నెంబర్ అనేది 5 కదండి. 5 టర్మ్స్ ఇస్తే థర్డ్ టర్మ్ అనేటువంటిది అటు 2 ఇటు 2 పోగా మధ్యలో ఉన్నటువంటి థర్డ్ టర్మ్ అనేటువంటిది మీడియన్ అవుతుంది. సో దీన్నే మనం ఇంకొక విధంగా చేయొచ్చండి. ఇప్పుడు ఇచ్చినటువంటి డేటాని మనకి ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు, 10 ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి సో ఫస్ట్ 2, సో మనకి ఇక్కడ 75 ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ 2 ఇవి తీసేయండి. అలాగే ఈ 2 తీసేయండి. మిగిలింది ఏంటి? 18 ప్లస్ 22 బై 2 చేసేయండి. మనకి మీడియన్ 20 వస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేస్తే ఈజీగా అయితే తక్కువ టైంలో అయితే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇదండి మనకి మీడియన్ అనేటువంటి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సెకండ్ బిట్ ఏంటంటే ఒకసారి సెకండ్ బిట్ చూడండి. సో ఇది కూడా ఈజీ. సో దీన్ని 2 విధాలుగా చెప్తాను, అందరు ఒకసారి చూడండి. సో మనకి 3 స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ హోల్ స్క్వేర్ ఈ విధంగా ఇచ్చాడు క్వశ్చన్ అనేటువంటిది. సో దీన్ని మనం 2 విధాలుగా అయితే చెప్తున్నాను. 3 స్క్వేర్ అంటే 9, పైన హోల్ క్యూబ్ ఉంది. అలాగే 2 క్యూబ్ అంటే 8, పైన హోల్ స్క్వేర్. సో దీన్ని 9 క్యూబ్ అంటే 729 అండి. అలాగే 8 స్క్వేర్ అంటే 64. సో 729 ప్లస్ 64 యాడ్ చేస్తే 793. సో ఈ విధంగా అయితే చేయొచ్చు. ఈజీ అనండి. సో ఈ విధంగా చేయొచ్చు. ఇది ఒక మెథడ్. సో ఇంకొక మెథడ్ అయితే మీకు ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి 3 స్క్వేర్ అంటే 9 కదండి. 9 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి హోల్ క్యూబ్ అన్నాడు. సో హోల్ క్యూబ్ అంటే 9 స్క్వేర్ అంటే 81, ఇంకొక ఇంటూ 9 కాబట్టి మనకి యూనిట్ ప్లేస్లో 9 వస్తుందండి 9 క్యూబ్కి. అలాగే 8 స్క్వేర్ అంటే 64 అంటే యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. సో 9, 4 ప్లస్ 9 ప్లస్ 4 అంటే 13 కదండి. సో యూనిట్ డిజిట్లో ఏముంది? 3. మనకి 3 ఉన్న ఆన్సరు సెకండ్ ఆప్షన్, డైరెక్ట్ అటెంప్ట్. సో ఈ విధంగా కూడా మనం ఈ క్వశ్చన్ అనేటువంటి చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ క్వశ్చన్.
సో మనం యూనిట్ డిజిట్ బేస్ చేసుకుని అయితే ఈ విధంగా క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో మనం ఈ ఇష్టం అంటే మీకు ఏది ఈజీగా ఉంటే నేను చెప్పిన 2 ప్రశ్నలు ఏది ఈజీగా ఉంటే దాన్ని అయితే మీరు ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో నెక్స్ట్ బిట్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. లాస్ట్ ఇయర్ రంజన్ మంత్లీ శాలరీ వాజ్ 34,500. సో లాస్ట్ మంత్లో అతని యొక్క శాలరీ. అండ్ దిస్ ఇయర్ ద మంత్లీ శాలరీ వాజ్ ఇంక్రీజ్డ్ అంటే 38,064 రూపీస్ అనేటువంటి అతను శాలరీ అనేది ఇంక్రీజ్ అయింది. సో వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రంజన్ మంత్లీ శాలరీ ఇన్ దిస్ ఓవర్ ద హిస్ మంత్లీ శాలరీ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ మీద ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నుంచి ఇది మైనస్ చేయండి. సో మైనస్ చేస్తే 4140 అనేటువంటిది వస్తుందండి. సో డైరెక్ట్గా అయితే ఈజీగా అయితే మనం డిఫరెన్స్ చేసేవచ్చు. సో మనకి 34,500 అంటే 100% అయితే 4140 అనేటువంటిది ఎంత పర్సంటేజ్. సో ఫస్ట్ డైరెక్ట్ అటెంప్ట్ ఈజీగా చేయొచ్చు. 10% అంటే 3450 10% అంటే. సో మనకి 1% అంటే 34,500 345. 1% 345 అంటే 2% వచ్చేసి 690. సో మనకి 690 అనేది 2% కాబట్టి ఇది అనేది 10%. సో మొత్తం సమ్ చేస్తే 4140. సో మనకి డిఫరెన్స్ కూడా ఇంతే వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత అండి 10 + 2 అంటే 12% ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈజీగా చేయొచ్చు. మనం దీన్ని మళ్ళీ ఈ 2 డిఫరెన్స్ వేసి బై 34,500 ఇంటూ 100 అనేటువంటి చేయక్కర్లేదు. సో ఈజీగా చేయొచ్చు. మామూలుగా అలా కూడా చేయాలి అనుకుంటే ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. 38,640 మైనస్ 34,500 డివైడెడ్ బై 34,500 ఇంటూ 100. సో ఇది వేసిన మనకి సేమ్ అదే వస్తుందండి 12% అనేది. సో ఆన్సర్ వచ్చేసి 12%. సో మీకు షార్ట్ కట్ చెప్పాను డైరెక్ట్గా ఈజీగా చేసేదానికి. సో ఇది పర్సంటేజ్ మోడ్లో అయితే ఇచ్చారు క్వశ్చన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద గ్రాఫ్ అండ్ టేబుల్ బిలో ద షో ద మార్క్స్ ఆఫ్ obtained by the 3 persons ABC in 3 tests. The test 1 and test 2 and test 3. Study the graph and the table, answer the questions. సో మనకి టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అనేటువంటి 3 టెస్ట్లు ఉన్నాయండి. సో దాంట్లో ఏబీసీ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ అనేటువంటి ఆన్సర్ చేయమంటున్నాడు. సో మనకి టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అనే దాంట్లో ఏబీసీలు అనేవాళ్ళు 3 పార్టిసిపేట్ చేశారు. సో ఈ 3 పార్టిసిపేట్ చేశారు. సో ద మ్యాక్సిమం ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఇఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద టెస్ట్ 1, టెస్ట్ 2 ఈజ్ 80. సో మనకి టెస్ట్ 1కి టెస్ట్ 2కి మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ అండి. సో మ్యాక్సిమం మార్క్స్ టెస్ట్ 1కి టెస్ట్ 2కి 80 మార్క్స్. టెస్ట్ 1కి మ్యాక్సిమం ఏంది 80, టెస్ట్ 2కి మ్యాక్సిమం 80 మార్క్స్. అలాగే అండ్ ద మ్యాక్సిమం టెస్ట్ ఫర్ 3 ఈజ్ ఈక్వల్ టు 100. సో టెస్ట్ 3కి మ్యాక్సిమం మార్క్స్ 100. దెన్ హౌ మచ్ పర్సంటేజ్ ఏ స్కోర్డ్ మోర్ దెన్ ద సి కన్సిడరింగ్ ద పర్ఫార్మింగ్ ఆల్ 3 టెస్ట్. సో పర్ఫార్మింగ్ టెస్ట్లు అన్నిటి మీద పోల్చుకుంటే ఏ ఎంత స్కోర్ ఎక్కువ చేశాడు, పర్సంటేజ్ చేశాడు అని అన్నారు. సో మనకి ఏకి సికి డిఫరెన్స్ అడుగుతున్నారు, అంటే పర్సంటేజ్ డిఫరెన్స్. సో ఏ అనేటువంటిది టెస్ట్ 1లో 45, టెస్ట్ 2లో 50, టెస్ట్ 3లో 75. సో టోటల్గా ఏ అనే అతను 170 మార్క్స్ అయితే తెచ్చుకున్నాడు. అలాగే సి అనే అతను 40 టెస్ట్ 1లో, టెస్ట్ 2లో 45, టెస్ట్ 3లో 65. సో ఇతని యొక్క మార్క్స్ వచ్చేసి టోటల్గా 150. సో వీళ్ళ యొక్క డిఫరెన్స్ ఎంత 20. ఎందుకంటే ఏమన్నా హౌ మచ్ పర్సంటేజ్ ఏ స్కోర్డ్ మోర్ దాన్ ద సి కన్సిడరింగ్ ద ఆల్ పర్ఫార్మింగ్ టెస్ట్ అన్నాడు కాబట్టి. సో సి అనేవాడు మొత్తం టెస్ట్లో పర్ఫార్మింగ్ చేసింది ఏ కదా. సో వీటి యొక్క సమ్ వచ్చేసి 260 టోటల్ మార్క్స్. సో 260 ఇంటూ 100. సో ఇదండి మనకి ఈ 0 క్యాన్సిల్. ఇది 13, 2 వచ్చేసి 26లో 13 సార్లు పోతుంది. సో 100/13 అనేది
7.69%కి అయితే సమానం. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. సో డైరెక్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే 13 ఏళ్ళు 91 కాబట్టి నేను 7 ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా అది ఆన్సర్ అయితే నేను 7.61 అని చెప్పేసాను. ఎందుకంటే 100/3 కదా, 13 కదా. సో 13 ఏళ్ళు 91. సో మనం సెవెంత్ మీద ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ ఇది పెట్టేయచ్చు. సో మొత్తం అయితే చేయక్కర్లేదు, మనం ఈజీగా అయితే క్యాల్కులేట్ చేసేలా చూసుకోండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 17th బిట్. అంటే నెక్స్ట్ బిట్ వచ్చేసి 17th బిట్. సో దీంట్లో ఏమంటున్నాడు? ఫాలోయింగ్ చార్ట్ షోస్ ద నంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై 5 సేల్స్ పర్సన్స్ నేమ్డ్ PQRST. సో మనకి PQRST అనేవాళ్ళు పాలసీ సేల్స్ పర్సన్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క డేటా అనేటువంటిది ఈ చార్ట్లో చూపించాడు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై క్యూ ఇన్ ద టోటల్ ఆఫ్ ద పాలసీస్ సోల్డ్ బై ఆల్ ద 5 మెంబర్స్. సో మనకి క్యూ ఎంత షేర్ ఉంది, అలాగే టోటల్ 5 మెంబర్స్ యొక్క షేర్ అని అడుగుతున్నాడు. ఎంత పర్సంటేజ్ చేశాడు అని అడుగుతున్నాడు. సో మనకి ఇందులో క్యూ అనేది ఏది? సో 165 క్యూ అనేటువంటిది. సో మనకి టోటల్గా ఎంత? 128 ప్లస్ 168 ప్లస్ 136 ప్లస్ 111 ప్లస్ 120. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చింది 660. 660 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్. ఈ 66 అనేటువంటిది దీంట్లో 2 టైమ్స్ పోతాయి. అంటే 66 ఇంటూ 2 132. సో 132 అంటే ఇంకెంత ఉన్నట్టు? 33 ఉన్నట్టు. సో 33 అనేటువంటిది 66 33 అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి 330 అనేటువంటిది 66 5 టైమ్స్. సో ఆన్సర్ వచ్చేసి 25. సో మీకు క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మనకి క్యూ యొక్క షేర్ అనేటువంటిది టోటల్గా 5 మెంబర్స్ యొక్క పాలసీ షేర్లో ఎంత ఉంది అన్నాడు. సో క్యూ యొక్క షేర్ అనేటువంటిది 165 చేశాడు. 165 టోటల్ షేర్ అనేటువంటిది ఇవన్నీ యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేస్తే 660 వచ్చింది. సో 165 660 ఇంటూ 100. సో క్యాల్కులేట్ చేస్తే 25%. సో ఆన్సర్ వచ్చేసి 25%. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చాలా ఈజీ బిట్ అండి. ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ఇలాంటి మోడల్స్ అయితే బాగా అడుగుతారు. సో మనకి 0.424 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P and Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. సో ఈజీగా అయితే ఉంటుంది. సో మనకి నేను మీకు ఒక బేస్ ఫార్ములా అయితే చెప్తానండి. సో పాయింట్ ABC ఉన్నప్పుడు మనకి BC బార్ అంటే BC మీద బార్ ఇచ్చినప్పుడు అయితే ఎలా చేయాలి అంటే ABC మైనస్ A బై మనకి BC మీద కదా బార్ ఉంది. సో మనకి ఈ BC మీద బార్ ఉందంటే ఎన్ని నంబర్స్ మీద బార్ ఉంటే అన్ని 9s. అలాగే ఇక్కడ ఏ మీద లేదు కాబట్టి ఒక 0 ఇలా పెట్టుకోవాలి. సో మనకి ఇది ఈ ఫామ్లోనే ఉంది కాబట్టి 424 మైనస్ 4/990 అంతే కదా. అంటే 420/990. ఈ 0 క్యాన్సిల్. సో ఈ 0 క్యాన్సిల్ అయినప్పుడు సో మూడో ఎక్కం 14 సార్లు అయితే క్యాన్సిల్ అవుతుందండి. దీంట్లో 33 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి 14/33. సో ఈజీ క్యాలిక్యులేషన్ అండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదే మెయిన్ బేసిక్ ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకుని అయితే మనం సమ్స్ అనేటువంటివి చేయొచ్చు. సో మెయిన్ ఇదే. సో మీ క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. 1-2 సార్లు అయితే రివైండ్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అయితే చూడండి. మనకి కన్ఫామ్గా అయితే ఈ బిట్స్ అయితే ఎగ్జామ్స్లో అడుగుతారు. సో 1-2 సార్లు రివైండ్ చేసుకుని క్వశ్చన్ అయితే చూడండి. చాలా చాలా ఈజీ బిట్ అది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ హ్యాస్ టోటల్ పేజెస్ 892. సో మనకి టెక్స్ట్ బుక్లో 892 పేజీలు ఉన్నాయి. ఇట్ డివైడ్స్ ఇంటూ 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు.
ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ 42 పేజెస్ లెస్ దెన్ ద ఫస్ట్ పేజ్. సో మనకి ఫస్ట్ పేజ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పేజ్లో 52 పేజీలు అనేటువంటివి తక్కువ ఉన్నాయి అన్నాడు. అయితే హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్. సో సెకండ్ పార్ట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి అన్నాడు. సో మనకి ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్లో 52 పేజీలు తక్కువ ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్లో ఎక్స్ పేజెస్ ఉన్నాయి అనుకోండి. అంటే అప్పుడు ఫస్ట్ పార్ట్లో ఎన్ని ఉంటాయి, ఎక్స్ ప్లస్ 52. సో అప్పుడే కదా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 52 ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్లో 52 పేజీలు తక్కువ ఉంటుంది అనేది కదా దాని మీనింగ్. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 52 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 892. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 840. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 420. సో ఇదే కదా మనకి ఎక్స్ అనేటువంటిది సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి పేజీలు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 420. సో మీకు ఫస్ట్ పార్ట్లో ఎన్ని పేజీలు నేను తెలుసుకోవాలనుకున్నారనుకోండి. సో 420 ప్లస్ 52 అంటే 472. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 52. సో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదండి టెక్స్ట్ బుక్లో 822 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో కన్నా సెకండ్ పార్ట్లో 52 పేజీలు తక్కువ ఉన్నాయి అంటున్నాడు. సో సెకండ్ పార్ట్ ఎక్స్ అనుకుంటే ఫస్ట్ పార్ట్ ఎక్స్ ప్లస్ 52. సో ఆ రెండింటి సమ్ చేస్తే 892కి యాడ్ అవుతుంది. దాని ద్వారా ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఆ ఎక్స్ వాల్యూ సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి పేజెస్. సో ఇదండి. అలాగే సో నెక్స్ట్ బిట్ వచ్చేసి చాలా కాన్సెప్షువల్ బిట్ అండి. సో అందరూ ఒకసారి చూడండి. సో మనకి ఇది జామెట్రీ బిట్. వెన్ ద 3 ప్యారలల్ లైన్స్, సో 3 ప్యారలల్ లైన్స్ అంటున్నారు కాబట్టి మనం ఒక 3 ప్యారలల్ లైన్స్ అయితే తీసుకుందాం. When 3 parallel lines cut by 2 transversals at the intercepts made by first intervals are in the ratio 3:4. సో మనకి 3 ప్యారలల్ లైన్స్ అనేటువంటివి 3:4 రేషియోలో అయితే కట్ అవుతుంది అంటున్నాడు. అయితే దెన్ ద ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది సెకండ్ ఇంటర్వెల్స్ ఇన్ ద రేషియో. సో మనకి ఎప్పుడైతే ఒక లైన్ అయినటువంటిది 3:4 రేషియోలో కట్ అవుతుంది అంటే మిగతావి కూడా సేమ్ ప్యారలల్ లైన్స్ అయితే 3:4లోనే కట్ అవుతాయి. సో ఇది ప్యారలల్ లైన్స్కి ఉన్నటువంటి కాన్సెప్ట్. అదే పర్పెండిక్యులర్ లైన్స్ అనుకోండి, ఒకదానికొకటి వాటి యొక్క స్లోప్స్ కానీ వాటి యొక్క ఇంటర్సెప్ట్స్ కానీ -1 అవుతుంది. సో m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. దేనికి? పర్పెండిక్యులర్ లైన్స్కి. అదే ప్యారలల్ లైన్స్కి అనుకోండి m1 ఈక్వల్ టు m2. సో వీటి యొక్క స్లోప్స్ అనేటువంటి ఈక్వల్గా ఉంటాయి. సో ఇది కాన్సెప్ట్. సో ఈ బేస్ మీద అయితే మనకు క్వశ్చన్ అడిగాడు కాబట్టి మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఎంత అయితే ఇంటర్వెల్స్ అయితే ఉన్నాయి అంటున్నాడు 3:4లో కట్ అవుతుంది అంటున్నాడు. సో అదే ఆన్సర్ సెకండ్ లైన్కి కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో కాన్సెప్ట్ మీద అడిగాడు ఈ క్వశ్చన్. సో ఇది రీజనింగ్లో కూడా చెప్తారు, కాకపోతే నేను అర్థమెటిక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ బిట్. ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, అలాగే మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్, అలాగే డివైడెడ్ బై మీన్స్ మైనస్ అని ఇచ్చాడు. అయితే వాట్ కమ్ ద క్వశ్చన్ మార్క్, అంటే ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటున్నాడు. సో 16 ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై ఇచ్చాడు 4, మైనస్ మీన్స్ ఇంటూ, ఓకే 8 డివైడెడ్ బై ప్లేస్లో ఏమి ఇచ్చాడు -3, ఇంటూ ప్లేస్లో ప్లస్ ఇంటూ 2. సో ఇది దీంట్లో బాట్మాస్ రూల్ ప్రకారం ఇది 4 ఇంటూ 8 32. సో 32 టు ఈ ప్లస్ -3 + 2 అంటే -1. సో ఆన్సర్ వచ్చేసి 31. డైరెక్ట్ అండి, ఈజీగా చేసేవచ్చు క్వశ్చన్. సో ఒకసారి క్యాల్కులేషన్ అయితే చూసుకోండి, అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా అయితే చాలా ఈజీ క్వశ్చన్. ఇది కూడా రీజనింగ్ క్వశ్చన్, కాకపోతే నేను ఎందుకో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద ఈచ్ ఆడ్ డిజిట్, సో మనకి ఆడ్ డిజిట్కి 2 అనేది యాడ్ చేయమంటున్నాడు. 1 ఈజ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఈవెన్ డిజిట్. సో మనకి ఈవెన్ డిజిట్స్కి అయితే 1 సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. సో ఇది మన రూలు, అడిషన్ రూలు. సో నంబర్ వచ్చేసి 3 4 1 3 5 2 7 8. సో మనకి ఇందులో ఇది ఆడ్ కాబట్టి +2 అంటే 5, ఇది ఈవెన్ కాబట్టి -1 అంటే 3, ఇది +2 అంటే 3, ఇది కూడా +3, ఆడ్ డిజిట్ కాబట్టి +2 అంటే 5, ఇది కూడా ఆడ్ డిజిట్ కాబట్టి +2, ఇది ఈవెన్ కాబట్టి 1,
ఇది ఆడ్ కాబట్టి 9. సో మనకి ఏమంటున్నాడు, ఇంతవరకు ఇచ్చారండి. సో వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ దట్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్. థర్డ్ ఫ్రమ్ ద రైట్ అంటే ఇది, అదే థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇది. సో 3+1 అంటే అంత సమ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ 4. సో ఈ విధంగా మొత్తం అయితే చేయక్కర్లేదు, ఈజీగా చేసే మెథడ్ ఒకటి చెప్తున్నాను, ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఆ డిజిట్ అయితే 2 యాడ్ చేయమన్నాడు, ఈవెన్ డిజిట్ మైనస్ చేయమన్నాడు. సో మనకి క్వశ్చన్ ఏమని అడిగాడు, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ దట్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్. సో థర్డ్ ఫ్రమ్ ద రైట్, థర్డ్ ఫ్రమ్ ద రైట్ అంటే ఇదే కదా, ఇది 7. సో థర్డ్ ఫ్రమ్ ద రైట్ అంటే ఇదే కదా, అది ఈవెన్ కాబట్టి 2కి 1 మైనస్ చేస్తే 1. అలాగే థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇదే కదా, 1కి 1 యాడ్ చేస్తే 1కి 2 యాడ్ చేస్తే 3. సో 3+1 ఆన్సర్ వచ్చేసి 4. డైరెక్ట్గా చేసేవచ్చు మనం, అంటే మొత్తం రాసుకుని చేసుకోకలేదు కదా, మీకు కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో షార్ట్ కట్ చెప్తున్నాను, అలాగే కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీరు ఎవరు వరీ అవ్వద్దు, క్వశ్చన్స్ అయితే ఈజీగా అయితే ఎలా చేయాలో కూడా నేను చెప్తున్నాను కాబట్టి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మ్యాక్సిమం అంతా మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద మీన్ ఆఫ్ ద 36 నెంబర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద 42. సో మనకి 36 మెంబర్స్ యొక్క మీన్, సో 36 మెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క మీన్ వచ్చేసి, అంటే మీన్ అంటే యావరేజ్ అని కూడా అనుకోవచ్చు, 42. లేటర్ ఆన్ ఇట్ వాస్ డిటర్మైన్డ్ ద నంబర్ 77, ద నంబర్ 47 వాజ్ మిస్రీడ్ యాజ్ 41. సో మనకి మిస్రీడ్ చేశారంటే, అంటే ఒక నెంబర్ బదులు ఒక తప్పు కొట్టారు. సో 41 అనేటువంటి మిస్రీడ్ చేశారు. అసలు కరెక్ట్ నెంబర్ ఎంత, కరెక్ట్ నెంబర్ వచ్చేసి 47. ఫైండ్ ద కరెక్ట్ మీన్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. సో మనకి కరెక్ట్ మీన్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి కరెక్ట్ మీన్ చేయాలంటే ముందు 36 మెంబర్స్ యొక్క మీన్ అనేటువంటి 42 కదా, సో దాని యొక్క సమ్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో 36 నంబర్స్ యొక్క సమ్, అది ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 42 ఇంటూ 36 అంటే ఎంత వస్తుందండి. సో 36 ఇంటూ 42 అనేది 1512 అవుతుందండి. సో దీనిలో మనకి ఈ 1512లో నుంచి మిస్రీడ్ చేశారు కాబట్టి 41 అనేటువంటి మైనస్ చేయాలి. అలాగే కరెక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి 47 ఎంటర్ చేస్తే -41 ప్లస్ 47 అనేటువంటిది అంటే +6 కింద చేసుకోవచ్చు. అంటే 1512 ప్లస్ 6 అంటే 1518 డైరెక్ట్. సో 1518. ఈ 1518ని మళ్ళీ ఇవన్నీ నెంబర్స్ 36 మెంబర్స్, ఈ 36 మెంబర్స్ కాబట్టి ఇవి మళ్ళీ మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. 36 అనేటువంటిది ఈ 1512 ఎన్నిసార్లు పోతుంది. సో మనకి 4 టైమ్స్ అయితే పోతుందండి. సో ఈ 36 అనేటువంటిది 1518 ఎన్నిసార్లు పోతుందంటే మనకి 4 టైమ్స్ వేసుకుంటే 36 ఇంటూ 4 144. సో ఈ 144 అంటే 151 మైనస్ చేస్తే మనకి ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. సో మనకి ఈ 7 అనేటువంటిది 7 మిగిలింది, ఇంకా 8 ఉంది, 78 ఉంది కాబట్టి 2 36 72. 72 అంటే ఇంకెంత ఉన్నట్టండి, 6 ఉంది. 6 ఉంది కాబట్టి 60 వేసుకున్న 1 టైం పోతుంది. సో 2 36 72 కాబట్టి 1 టైం చూసుకుని, సో మనకి 42.1 ఏది ఉంది, ఇది ఉంది డైరెక్ట్ ఆన్సర్. మొత్తం చేయక్కర్లేదండి. సో మొత్తం చేస్తే మనకి టైం వేస్ట్. సో మనకి ఈజీగా అయితే చూసుకోండి. సో మనకి ఇక్కడ ఏమడిగాడు, ద మీన్ ఆఫ్ 36 మెంబర్స్ ఇస్ 42. సో 36 మెంబర్స్ యొక్క మీన్ అనేటువంటిది టోటల్ నంబర్స్ యొక్క సమ్ వచ్చేసి 36 ఈజ్ ఈక్వల్ టు 42. సో మనకి మొత్తం టోటల్ సమ్ వచ్చేసి ఎంత కావాలంటే 42 ఇంటూ 36 అంటే 1512 వస్తుంది. దీంట్లో మిస్రీడ్ అయిన నెంబర్ ఎంత, 41. కరెక్ట్ నెంబర్ ఎంత, 47. సో 41 మైనస్ 47 ఈక్వల్ చేస్తే 1518 అవుతుంది. సో ఈ 1518 పై టోటల్ నెంబర్స్ ఎంత, మనకి కరెక్ట్ మీన్ అనేది కాబట్టి 36 వేస్తాం. సో దీంట్లో 42.1 అనేది వస్తుంది. సో 42.1 ఆప్షన్ ఏకైక ఆప్షన్ ఇది. సో మనకి 42.1 కాకుండా మన నెక్స్ట్ ఆన్సర్ కూడా మ్యాచ్ అయ్యేలకైతే ఇంకో 1 ఇచ్చుంటే మనం నెక్స్ట్ కూడా క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను మొత్తం క్యాన్సిల్ చేయట్లేదు, మనకి ఆప్షన్ బట్టి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది చాలా అంటే చాలా ఈజీ బిట్ అండి, కాకపోతే మనకి ఎక్కువగా అడుగుతారు, ఏజెస్ అనేటువంటి బిట్ అనేటువంటి చాలా అడుగుతారు. ఏ ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ బి. సో ఏ యొక్క వయసు అనేటువంటిది బికి ట్వైస్ ఉంటుంది అంటున్నాడు. బి ఈజ్ 1/3 ఓల్డ్ యాజ్ సి. సో మనకి బి ఈజ్ అనేటువంటిది సి యొక్క వయసులో 1/3.
The sum of the ages of the A, B and C is 42 years. సో ఏ యొక్క వయసు, బి యొక్క వయసు, సి యొక్క వయసు సమ్ కలిపితే 42 ఇయర్స్ అన్నమాట. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. సో మనకి ఏ అండ్ బి యొక్క వయసు ఎంత అన్నాడు. సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 42 అన్నాడు. సో మనకి ఏ అంటే మొత్తం ఒకే ఫార్మేట్లో తెచ్చుకుంటే బాగుంటుంది. సో ఏ ఈక్వల్ టు 2b. సో ఏ ప్లేస్లో 2b రాసుకుందాం. బి యొక్క ఏజ్ బి అనుకుందాం. సి యొక్క ఏజ్ వచ్చేసి 3b అనుకుందాం. సో దీన్ని పంపిస్తే 3b అవుతుంది కాబట్టి. సో ఈజ్ ఈక్వల్ టు 42 అంటే 5b ప్లస్ 1 6b. సో 6b ఈజ్ ఈక్వల్ టు 42. సో బి ఈక్వల్ టు 7. బి యొక్క ఏజ్ ఎంత అంటున్నారు? 7. సో మనకి ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. సో బి యొక్క ఏజ్ 7 కాబట్టి ఏ యొక్క ఏజ్ ఏ ఈక్వల్ టు 2b కాబట్టి 14. సో 14 ప్లస్ 7 వచ్చేసి 21. డైరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది క్వశ్చన్ అనేటువంటిది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 51. సో టిగ్నామెట్రిక్ క్వశ్చన్ అండి. సో చాలామంది టిగ్నామెట్రీని భయపడి క్వశ్చన్ అయితే వదిలేస్తారు. సో చాలా అంటే చాలా ఈజీ టిగ్నామెట్రిక్ క్వశ్చన్స్. సో ఎవరు వదలొద్దు. సో టిగ్నామెట్రీ అంటేనే ఈజీ కాన్సెప్ట్, కానీ కొంతమంది భయపడి వదిలేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 22 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 68 degrees టు కాస్ స్క్వేర్ 33 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 57 degrees. సో మనకి సైన్ స్క్వేర్ 22 ప్లస్ సైన్ స్క్వేర్ 68 బై కాస్ స్క్వేర్ 33 ప్లస్ కాస్ స్క్వేర్ 57. ఇది అడిగింది క్వశ్చన్. సో మనం దీన్ని ఎలా రాస్తానంటే ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సైన్ స్క్వేర్ 22 ప్లస్, సో మనకి సైన్ స్క్వేర్ని సైన్ స్క్వేర్ 90 మైనస్ 22. సో 90 మైనస్ 22 అంటే 68 అంతే కదండి. సో నేను దీన్ని అలా రాసుకుంటున్నాను. అలాగే కాస్ స్క్వేర్ 33 ప్లస్ కాస్ స్క్వేర్ 90 మైనస్ 33 నేను ఇలా రాసుకున్నాను. సో 90 మైనస్ 33 అంటే 57. సో ఈ రెండు మీకు ఇలా కన్వర్షన్ తెలిసి క్వశ్చన్ ఈజీ. సో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ లేదా సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్. సో అలా కదండి, ఒకసారి మనం చూడండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములా అంటే సైన్ 90 మైనస్ థీటా కానీ సైన్ 90 ప్లస్ థీటా కానీ యాడ్ చేస్తే సైన్ అనేటువంటి కాస్ అయిపోతుంది. సో ఈ ఫార్ములా ఈ స్టెప్ నుంచి సైన్ స్క్వేర్ 22 అంటే థీటా సైన్ స్క్వేర్ 22 ఇది కాస్ స్క్వేర్ 22 అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఆ ఫార్ములా ఉంది ఈజ్ ఈక్వల్ టు 1. సో సేమ్ కాస్ స్క్వేర్ 33 ప్లస్ సైన్ స్క్వేర్ 33 అంటే 1. సో ఆన్సర్ వచ్చేసి 1/1. సో ఇదండి. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకోండి. ఈ ఫార్ములా బేస్ చేసుకుని అయితే క్వశ్చన్ అయితే ఫార్మ్ చేసాం. సో సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం దీన్ని 90 ఫార్ములా రాసుకుని సైన్ 90 మైనస్ 22లో రాసుకుంటే సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. అలాగే కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఈ ఫార్ములా అయితే ఈ క్వశ్చన్ అంతా చేయబడింది. సో ఒకసారి అయితే చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. కాకపోతే మీకు కష్టం అనుకుంటారు కానీ అంత కష్టం అయితే ఏమి ఉండదండి ఈ క్వశ్చన్. సో ఒకే ఒక ఫార్ములా సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి బేస్ మీద అయితే ఈ క్వశ్చన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 36 pi cubic సెంటీమీటర్ క్యూబ్ దెన్ ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా వచ్చేసి 1/4 πr³. ఇది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. అది అంత ఎక్కువ కన్నాడు 36 పైకి. సో మనకి ఇక్కడ పై క్యాన్సిల్. ఇది 9 4 36. సో r³ ఈజ్ ఈక్వల్ టు 27. సో r ఈక్వల్ టు 3. సో మనకి డయామీటర్ అంటే 2r ఈజ్ ఈక్వల్ టు 6. డైరెక్ట్ ఆన్సర్ కూడా 6. సో ఈజీ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 60వ బిట్. ఇది కూడా ఈజీ బిట్టే. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ 3x²
ప్లస్ 6x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటారు. సో మనకి 3x² ప్లస్ 6x మైనస్ 5 ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఫార్ములా ఉంది. మనకి ఎప్పుడైనా సరే రూట్స్ అనేటువంటివి రియలా లేకపోతే డిస్టెంటా లేకపోతే ఈక్వల్ రూట్స్ అనేటువంటిది ఎలా చేసుకుంటామంటే ఈ ఫార్ములా ఉన్నటువంటి ఈక్వేషన్ని b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అది ఈక్వల్ రూట్స్ అని కానీ చెప్పుకుంటాం. మనకి b² అంటే ఎంత అంటే ఇక్కడ 36, అలాగే 4 a అంటే 3, c అంటే -5 అంటే 4 5 20, 23 60 ప్లస్ 60 ప్లస్ 30 అంటే 96 వాల్యూ. దీని వాల్యూ 96. సో మనకు అనేటువంటి 0 రాలేదు. సో ఆన్సర్ రూట్స్ అనేది ఈక్వల్ కాదు. సో మనకి ఈ ఆప్షన్ అనేది కాదు అని అర్థం. అలాగే లెస్ దెన్ 0 రాలా అంటే 0 కన్నా తక్కువ అని రాలేదు. సో మనకి 0 కన్నా తక్కువ అంటే రూట్స్ ఆర్ నో రియల్. సో మనకి ఇలా వస్తే రూట్స్ ఆర్ నో రియల్. సో అది కూడా లేదు, ఇది తప్పు. సో మనకి వాల్యూ అనేటువంటిది b² మైనస్ 4ac అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 ఉంది. సో ఇలా ఉంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టెంట్. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టెంట్. సో మనకి 0 కన్నా వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి 96 కాబట్టి 0 కన్నా ఎక్కువ కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టెంట్. సో ఇది ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ సెట్ ఇన్ సమ్ ఆఫ్ మనీ 12,150 rupees in 2 years and 2,000 in 5 years. Find the rate of interest per annum. సో మనకి 2 yearsకి అమౌంట్ అనేటువంటిది 1250, అలాగే 5 yearsకి అమౌంట్ అనేటువంటిది 2000. ఇదేమో 2 yearsకి, ఇదేమో 3 yearsకి. సో డిఫరెన్స్ చూసుకుంటే మనకి 750. ఇది 5 years. సో ఇయర్స్ కూడా గ్యాప్ ఎంత? 3 years. సో బై 3 వేస్తే మనకి 250 వస్తుంది. 1 year ఇంట్రెస్ట్ ఇది. సో 1 year ఇంట్రెస్ట్ 250 కాబట్టి ఈ విధంగా మనం క్యాల్కులేషన్ అయితే చేసుకోవచ్చు. 1 yearకి 250 కాబట్టి 2 yearsకి ఎంత? 2 yearsకి 500. సో ఇది 2 years అమౌంట్ కదా. ఈ 2 years 1250లో నుంచి 500 తీస్తే మళ్ళీ 750. ఇది ప్రిన్సిపల్. 750 అనేటువంటిది ప్రిన్సిపల్. ఇప్పటికి 2 yearsకి, 2 yearsకైనా 3 yearsకైనా 5 yearsకైనా ఈ 750 1 yearకైనా 750 అనేటువంటిది ప్రిన్సిపల్. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. నేను ఒకసారి మళ్ళీ రఫ్ చేసుకోవడానికి ఇది క్లియర్ చేస్తున్నాను. సో మనకి 750 అనేటువంటి ప్రిన్సిపల్ కాబట్టి 1 yearకి ఎంత ఇంట్రెస్ట్? 250. సో 500 అనేటువంటిది, సో 750 అనేటువంటిది ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆర్, టైం వచ్చేసి 1 year బై 100. సో ఇలా చేసుకుంటే 3 పాతికలు 75. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100/3 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 100/3 అన్నాను కదా, ఈజ్ ఈక్వల్ టు 33.3. సో డైరెక్ట్ సమ్ ఈజీ అనండి, పెద్ద కష్టమేం కాదు ఇది. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమన్నాడు? 2 yearsకి ఇచ్చాడు అమౌంట్, అలాగే 5 yearsకి ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత తీసుకుంటే మనకి 3 years ఇంట్రెస్ట్ వస్తుంది. బై 3 అయితే 1 year ఇంట్రెస్ట్ వస్తుంది. సో 750/3 చేస్తే ఎంత? 250 అనేటువంటిది 1 year ఇంట్రెస్ట్. సో మనం 1 year ఇంట్రెస్ట్ని 2 yearsకి ఎంత అవుతుంది? 500 అవుతుంది ఇంట్రెస్ట్ అనేటువంటి. సో ఆ 500 అనేటువంటి 1250లో మైనస్ చేస్తే 750 వస్తుంది. ఈ 750 అంటే ప్రిన్సిపల్. సో మనకి PTR/100 ఫార్ములా తెచ్చుకొని 150 ఈజ్ ఈక్వల్ టు 750 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 year ఇంట్రెస్ట్ కాబట్టి 1 వేసుకొని బై 100 అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100/3 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 33. సో మనకి ఈజీ అంటే క్వశ్చన్ పెద్ద కష్టమేం లేదు ఇది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అది ఓకే, ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజిబుల్ బై 4 and 8. సో మనకి 4 and 8 అంటే 4 and 8 అంటలో డివిజిబుల్ అయ్యేది అంటున్నాడు. సో 4 యొక్క డివిజిబుల్ వచ్చేసి లాస్ట్ 2 digits ఆఫ్ ది నంబర్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 4. సో అలా 82 ఉంది, లాస్ట్ 2 డిజిబుల్ 4తో డివిజిబుల్ అవ్వదు. 24 ఉంది, అవుతుంది.
42 ఉంది అవ్వదు, ఈ 42 ఉంది అవ్వదు. సో మనకి 4th డివిజిబుల్ అంటే ఇది ఒక్కటే ఆన్సర్. అలాగే 8th డివిజిబుల్ ఇది కూడా నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ది నంబర్, ఈ 3 డిజిట్ అనేటువంటిది 8తో డివిజిబుల్ అవ్వాలి. సో మనకి ఆల్రెడీ 824 అయింది కాబట్టి ఇది 8తో చూద్దాం. 18 80, 8 3 24, 103. సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ 3x² - 13x + 6 = 0. సో ఈ ఈక్వేషన్ అనేటువంటిది ax² bx + c అనేటువంటి ఫార్మేట్లో ఉందండి. సో దీంట్లో మనకి ఎప్పుడైనా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు అంటే సో ఈ ఫార్మేట్లో ఉంది. సో ఎప్పుడైనా ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు అంటే ఆల్ఫా బీటా అనే రూట్స్ అయితే వాటి యొక్క ప్రొడక్ట్స్ = c/a ఫార్. సో మనకి ఇక్కడ సి అంటే ఈ ఈక్వేషన్లో 6, ఏ అంటే 3. సో ఆన్సర్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ వచ్చేసి. అలాగే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా -b/a. సో ఫార్ములా అయితే చెప్తున్నాను, ఇదే ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 5 men 6 women can do a piece of work in 6 days. సో మనకి 5 men అలాగే 6 women వచ్చేసి ఒక వర్క్ని 6 డేస్లో అయితే కంప్లీట్ చేస్తారంటున్నారు. అలాగే సేమ్ వర్క్ని వైల్ 3 men 5 women can complete the work in 9 days. సో సేమ్ వర్క్ని వీళ్ళు ఈ డేస్ అయితే కంప్లీట్ చేస్తారంటున్నారు. ఇన్ హౌ మెనీ డేస్ 3 men and 2 women can do the same work. ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నారు. 3 men 2 women. సో ఈ ఈక్వేషన్ని ఫస్ట్ మనం m/n రేషియోలో అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అండి. సో ఫార్ములా వచ్చేసి సో m1 d1 = m2 d2 ఫార్ములాలో అయితే ఈ ఈక్వేషన్ అయితే రాశానండి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి m/women అంటే men/women రేషియో తీసుకుందాం. సో మనకి 30 men అలాగే 36 women = 26 men + 9 × 5 45 women. సో ఈ విధంగా రాసుకుంటే 30 menలో నుంచి 27 men తీసేస్తే 3 men అయితే ఉంటారండి. అలాగే 45 women అండి ఇది. సో 45 womenలో నుంచి 36 women తీసేస్తే 9 women అయితే ఉంటారు. సో men/women రేషియో అనేటువంటిది 3:1 ఇలా వస్తుంది. సో మనకి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే men/women = 3:1 వస్తుంది. సో ఇదంతా క్లియర్ చేసి డైరెక్ట్ స్టెప్ అయితే చేసేసుకోవచ్చు, ఈజీ క్యాలిక్యులేషన్. కాకపోతే మీ అందరికీ వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి men/women = 3:1. సో మనల్ని ఏమన్నారు, 3 men + 2 women ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నారు. సో దీన్ని తీసుకొచ్చి ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో నేను దీంట్లో సబ్మిట్ చేస్తున్నాను. 5 men + 6 women can complete the work in 6 days. సో మనకి men/women = 3/1 రేషియో కాబట్టి m ప్లేస్లో 3, w ప్లేస్లో 1 అంటే ఉమెన్ ప్లేస్లో 1 అని సబ్మిట్ చేస్తున్నాను. సో 3 × 3 9, 9 ప్లస్ ఉమెన్ ప్లేస్లో 1 కాబట్టి 2 × 1 1. సో 2 × 1 అంటే 2 అంటే 9 + 2 = సో m ప్లేస్లో 3, w ప్లేస్లో 1. సో 3 5 15 ప్లస్ ఉమెన్ ప్లేస్లో 1 సబ్మిట్ చేస్తాం కాబట్టి 6 వస్తుంది. సో 15 + 6 21. సో 21 × 6. సో మనకి ఈక్వేషన్స్ ఏమైనా ఇది 11 అవుతుంది కాబట్టి ఏమైనా క్యాన్సిల్ అయితే చూసుకోండి. లేదు అనుకుంటే x = 21/6 × 11. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే 11 × 6 అంటే 126/11 కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేస్తే వచ్చేది 11 × 5/11. 11 121 + 5 అంటే 126. సో మనకి ఇది ఆన్సర్. సో మనకి ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్ అండి. m1 d1 = m2 d2 అనేటువంటి ఫార్ములాలో అయితే ఈ సమ్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో 5 men 6 women can do the work in 6 days. అలాగే 3 women ప్లస్ అలాగే నెక్స్ట్ 3 men + 5 women సేమ్ వర్క్ ఇన్ 9 డేస్లో అయితే కంప్లీట్ చేస్తారు. సో ఈ ఈక్వేషన్ అయితే బ్యాలెన్స్ చేస్తూ మనకి
బై ఉమెన్ రేషియో క్యాలిక్యులేట్ చేశాను. సో దాని నుంచి మనకి ఇచ్చినటువంటి మనం ఫైండ్ అవుట్ చేయమనేటువంటి 3 men + 2 women అనేటువంటిది ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తే 5 men + 6 women అనేటువంటిది 6 డేస్లో కంప్లీట్ చేసిన ఈక్వేషన్లో మెన్ బై ఉమెన్ రేషియోని సబ్మిట్ చేసి మనకి ఎన్ని రోజుల్లో అయితే వర్క్ కంప్లీట్ చేస్తారనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా అయితే ఈజీగా అయితే సమ్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇదంతా క్యాలిక్యులేషన్ మోడ్, డైరెక్ట్ స్టెప్పులతో అయితే ఈజీగా అయితే చేసేవచ్చు. కాకపోతే మీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అయితే నేను చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ కంటైన్డ్ ఇన్ ఏ సిలిండర్ ట్యాంక్ ఆఫ్ రేడియస్ 7 meters. మనకి సిలిండ్రికల్ ట్యాంక్ అన్నారు. సో సిలిండ్రికల్ ట్యాంక్ అంటే ఇలా ఉండిద్దండి. సో మనకి సిలిండర్ అయితే ఐడియా ఉంది కదండి. సో ఇది సిలిండ్రికల్ ట్యాంక్. దీని యొక్క రేడియస్ ఎంత అన్నాడండి? 7 meters. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 meters. అండ్ ద హైట్ ఈజ్ ఈక్వల్ టు, దీని యొక్క హైట్ ఎంత? 20 meters. నౌ ద ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్. సో మనకి ట్యాంక్ అనేటువంటిది మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయింది అంటున్నాడు. సో దీని అర్థం ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా వచ్చేసి πr² × h. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ π అంటే 22/7, r అంటే 7² ఇంటూ h అంటే 20. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. సో 7² ఈ 7 అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి 22 × 2 అంటే 44. సో 44 × 7. సో డైరెక్ట్గా 4 7 28, 4 7 28 అంటే 308. సో మనకి ఇక్కడ 20 కాబట్టి 70 వేసుకోవడము. 3080 ఆన్సర్, 4th ఆప్షన్. సో ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చండి. సో మీకు కావాలని చెప్పి నేను ఫార్ములా అయితే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండ్రికల్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు πr² డైరెక్ట్గా ఇవైతే సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే తెచ్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది ఏజెస్ సంబంధించిందండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 14 years ఎగో, మనకి 14 సంవత్సరాల క్రితం అని చెప్పి మొదలుపెట్టాడు క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ అయితే చదువుతున్నాను చూడండి. 14 years ఎగో ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ వాజ్ 3 times ఏజ్ ఆఫ్ హిస్ సన్. నౌ ద ఫాదర్ ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. మనకి 14 సంవత్సరాల క్రితం ఫాదర్ యొక్క వయసు అనేటువంటిది సన్ యొక్క వయసు కంటే, అంటే సన్ యొక్క వయసుకి ఫాదర్ యొక్క వయసు 3 times ఉంది. నౌ ఫాదర్ వయసు అనేటువంటిది సన్ యొక్క వయసుకి 2 times ఉంది. అయితే ప్రజెంట్ సన్ యొక్క వయసు అలాగే ఫాదర్ యొక్క వయసు ఎంత అన్నారు. సో మనం ఈజీగా చేయొచ్చండి ఈ క్వశ్చన్. ఫస్ట్ ఫాదర్ ఏజ్, సన్ ఏజ్ ఇలా తీసుకోండి. సో ఫస్ట్ సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ యొక్క ఏజ్ 3x, అంటే 3 times ఆఫ్ సన్ హీజ్ అంటున్నాడు కాబట్టి సో 3x. సో ఇది 14 years బ్యాక్. సో మనం ప్రజెంట్కి వచ్చేదో అంటే 14 years ఎగో అన్నాడు కాబట్టి మనం ప్రజెంట్కి వస్తే 3x + 14. సో x + 14. సో మనం ప్రజెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కండిషన్ పెట్టాడండి. ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ హ్యాజ్ సిన్. సో ఫాదర్ యొక్క వయసు అనేటువంటిది తన సన్ యొక్క వయసుకి 2 times ఉంది అన్నారు. సో 3x + 14 ఈజ్ ఈక్వల్ టు 2 × x + 4. సో ఇది కండిషన్. మనకి ఈ విధంగా ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2x + 8 అంటే ఈ x ఇటు 3xలో 2x మైనస్ చేస్తే x వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ 14 కాబట్టి 2 × 14 అంటే 28. ఇక్కడ 14 ఉంది. 28లోంచి 14 తీస్తే 14. సో x ఈజ్ ఈక్వల్ టు 14. మనల్ని ఇప్పుడు ఏం క్యాండిడేట్ చేయమంటున్నారు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్. సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్. సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ అంటే ఇదే కదా, 3x + 14 అలాగే x + 14. సో x 14 అంటే 3x అంటే 42 + 14 అంటే 56. ఏది? ఫాదర్ యొక్క ఏజ్. ఇది ఫాదర్ యొక్క ఏజ్. సన్ యొక్క ఏజ్ వచ్చేసి x + 14. x అంటే 14, 14 + 14 అంటే 28. సో మనకి 56 + 28. ఇదేమో సన్ది, ఇదేమో ఫాదర్ది. సో టోటల్గా చేస్తే మనకి 4 యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో యూనిట్ డిజిట్ 4 అనే ఆప్షన్
84. అయినా మనం చేద్దాం. 8 6 14, 5 2 7, ఇంకొక ఒకటి ఉంది కాబట్టి 84. సో ఆన్సర్ ఇస్ 84. సో ఈజీ అండి. మనకి క్వశ్చన్ ఏమడిగారు, 14 years ఎగో సన్ యొక్క వయసుకి ఫాదర్ యొక్క వయసు 3 times ఉందన్నారు. సో 14 years తర్వాత అంటే 3x + 14 = x + 14 అన్నారు. సో దానికి సన్ యొక్క వయసు అనే ఫాదర్ యొక్క వయసుకి సన్ యొక్క వయసు అనేటువంటి ట్వైస్ అయింది అన్నారు. సో 3x + 14 = 2 × x + 14. సో మనకు అలా ఈ ఈక్వేషన్ నుంచి x ఫైండ్ అవుట్ చేస్తే 14 వస్తుంది. సో మనకి ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ అంటే 3x + 14 కాబట్టి మనకి x అంటే 14 కాబట్టి 3x × 3x అంటే 42 + 14 అంటే 56. అలాగే సన్ యొక్క ఏజ్ x + 14 కాబట్టి ప్రజెంట్ ఏజ్లో x 14 కాబట్టి ఆల్రెడీ +14 యాడ్ చేసుకోవాలి కాబట్టి 28 అవుతుంది. సో 56 + 28 యాడ్ చేస్తే 84. సో ఇది. సో మనం చేసింది కరెక్టా కాదా అనేది మనం కూడా ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ప్రజెంట్ ఏజ్లో ఫాదర్ యొక్క ఏజ్కి తన యొక్క సన్ యొక్క ఏజ్ 2 times ఉందంటున్నారు. సో మనం ఎక్స్ ప్లేస్లో 14 పెట్టుకుంటే 3x అంటే 42 + 14 అంటే 56 కాబట్టి ఫాదర్ యొక్క ఏజ్ 56. అలాగే సన్ యొక్క ఏజ్ x + 14 అంటే x అంటే 14 కాబట్టి 14 + 14 అంటే 14 అంటే 28. సో మనకి ఈ 28 × 2 చేస్తేనే కదా 56 వచ్చేది. సో ఇచ్చిన కండిషన్ అనేటువంటిది రైట్. సో ఈ విధంగా అయితే మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు సమ్ము. సో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో 1కి 2 సార్లు రివైండ్ చేసుకొని చూసుకోండి. ఈ సమ్ అయితే చాలా ఈజీగా ఉంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్ బై జేమ్స్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1920. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే వచ్చిందంటండి. సో 1920 రూపాయలకి అమ్మినప్పుడు ఈజ్ ఈక్వల్ టు ద పర్సంటేజ్ లాస్ సఫర్డ్ బై ఏ సెల్లింగ్ ప్రైజ్ ఇట్ 1500. సో మనకి మళ్ళీ అదే వస్తువుని 1500కి అమ్మితే సేమ్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ అనేటువంటిది వచ్చింది అంటున్నాడు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ అంటున్నాడండి. సో డైరెక్ట్గా ఇచ్చాడు. సో వాట్ వుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ యూ వాంట్ 10% ప్రాఫిట్. ఒకవేళ అతను 10% ప్రాఫిట్కి అమ్మాలి అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు. సో చాలా ఈజీ అండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటేనే కదా కాస్ట్ ప్రైస్ కంటే, × 100. సో అటు ఇటు × 100 కూడా నేను క్యాన్సిల్ చేసేస్తాను కాబట్టి దాన్ని వేయట్లేదు. సో ప్రాఫిట్ అనేటువంటిది ఇది. అలాగే లాస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకి లాస్ వస్తుంది. సో × 100 అది వేయట్లేదు, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో మనకి డినామినేటర్లో 2 కాస్ట్ ప్రైస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. సో ఎస్పి మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం ఇలా చేసుకుంటాం. సో మనకి ఈ విధంగా చేస్తే ఫస్ట్ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ 1, ఇదేమో సెల్లింగ్ ప్రైస్ 2, అంటే లాస్ వస్తుంది కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 2. సో SP1 అంటే 1920 మైనస్ సిపి ఇది మనకు తెలియదు. అలాగే సెకండ్ కండిషన్లో కూడా మనకి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఒకటే ఉండేది కాబట్టి సిపి అలా ఉంచుకుందాం. సెల్లింగ్ ప్రైస్ 2 ఎంత అన్నాడు, 1500. సో మనం ఈ విధంగా 1920లో నుంచి 1500 తీస్తే, అంటే ఇటు మైనస్ ఉంది, ఇటు ఇద్దరికి ప్లస్ అవుతుంది కాబట్టి అది 3420 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2CP. సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఇది 1710. సిపి వాల్యూ అంతా 1710. సో మనకి 1710 అనేటువంటిది సిపి వాల్యూ. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు, వాట్ వుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ యూ వాంట్ టు 10% ప్రాఫిట్. సో దీని మీద 10% మనం ప్రాఫిట్ వేసుకుంటే, అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 710 అనుకున్నాం అనుకోండి, 10% వచ్చేసి 171. సో
మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ పైన క్లియర్ చేసి రాస్తున్నాను, ఒకసారి చూడండి. సెవెంటీన్ 10 100% అయితే మనకి 10% ప్రాఫిట్ అంటే 110 కింద రాసుకుంటున్నాం. లేదు అలా వద్దు అనుకుంటే 10% ప్రాఫిట్ ఎంత అనేది, సో 10% అంటే 171. సో 171 అంటే 1881. సో ఇది రైట్ ఆన్సర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ అన్నాడు. సో ఎస్పీ మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అనేటువంటి ఒక కండిషన్ బేస్ చేసుకుని అయితే సమ్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ అన్నాడు. అప్పుడు ఏం చేసుకోవాలి మనం ఈజీగా, ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ సిపి క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు ఫైనల్ ఈక్వేషను ఎస్పి మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. ఈ కండిషన్లో ఎస్పి 1 ఇది ఎస్పి 2, ఈ వాల్యూస్ అనేటువంటివి అక్కడ సబ్మిట్ చేసి మనం ఈ విధంగా అయితే ఆన్సర్ తీసుకొచ్చాం. సో అప్పుడు తీసుకొచ్చినప్పుడు మనకి సిపి వాల్యూ ఎంత వస్తుంది. ఈ సిపి వాల్యూ అనేది 100% అనుకుంటే మనకి 10% ప్రాఫిట్ అడిగాడు కాబట్టి ఆ 10% ప్రాఫిట్ అంటే 1710లో 10% అంటే 171. సో 1710కి 171 యాడ్ చేస్తే 1881. సో డైరెక్ట్గా 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను మీకు 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే కొంచెం క్రిటికల్గా ఉంది క్వశ్చన్. సో లాజిక్ అనేటువంటిది పట్టుకుంటే క్వశ్చన్ అనేటువంటిది చాలా అంటే చాలా ఈజీ. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ 3a మైనస్ 4b మైనస్ 2c². సో డైరెక్ట్ క్వశ్చన్ అండి, అసలు ఏ మాత్రం డౌట్ వద్దు. a మైనస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా అండి. సో ఈ ఫార్ములా వస్తే మనకి క్వశ్చన్ వచ్చేసినట్టే. సో నేనైతే చేయను, ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్ వచ్చని నేను అనుకుంటున్నాను. సో ఫార్ములా రాస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ మైనస్ 2ab ప్లస్ 2bc మైనస్ 2ca. సో ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఏ స్క్వేర్ అంటున్నాను, ఏ స్క్వేర్ ప్లస్లో 3a అంటే ఏ అంటే 3a. సో మనకి ఏ స్క్వేర్ అంటే 9a స్క్వేర్. సో అన్నిట్లో 9 ఉంది. అలాగే b ప్లస్లో మైనస్ 4b అంటే b ప్లస్లో 4b ఉంది, మైనస్ 4b. సో b స్క్వేర్ అంటే 16 స్క్వేర్. సో అన్నిట్లో ప్లస్ 16 ఉంది. అలాగే 2c స్క్వేర్, c స్క్వేర్లో 2c స్క్వేర్ ఉంది. సో c ప్లస్లో 2c ఉంది. సో c స్క్వేర్ అంటే 2c స్క్వేర్ అంటే 4c స్క్వేర్. సో అన్నిట్లో 4c స్క్వేర్. సో అన్నిట్లో ఇక్కడ వరకు అంతా అంటే సేమ్ ఉందండి. సో ఇక్కడే మనకి మారిపోతుంది. మైనస్ 2ab అంటే 3a ఇంటూ 4b అంటే 12 ఇంటూ 2 24. మనకి ఇక్కడ మైనస్ ఉంది. సో మనకి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఇది రైట్ కాదు అని తేలిపోతుంది. నెక్స్ట్ ప్లస్ 2bc ఎక్కడ ఉన్నాయి? సో 3 ఆప్షన్లోనూ ప్లస్ 2bc ఉంది. అంటే 4 2 8, 8 2 16 అంతే కదా. సో మనకి 16 ఉన్నది ఎక్కడ? 16bc ఉన్నది ప్లస్ 16bc ఈ రెండిట్లో ఉంది, అంటే ఇది రాంగ్ అని తేలిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉందండి. నెక్స్ట్ 2ca అంటే 2 ఇంటూ 2c ఇంటూ 3a అంటే 3 2 6, 6 2 12. సో డైరెక్ట్గా మనకి 12 ఉన్నది ఇది. సో మైనస్ కూడా ఉండాలి కాబట్టి మైనస్ ఉంది. సో ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ వెరిఫికేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే ఫార్ములా అయితే మీరు ఈజీగా చూసి అయితే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దెర్ ఆర్ 4 డిఫరెంట్ పాయింట్స్ అనే ప్లేన్. సో ఒక ప్లేన్ తీసుకున్నాడు, 4 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి అన్నాడు ప్లేన్లో. సో సచ్ దట్ నో 3 ఆర్ కొలీనియర్. సో 3 అనేటువంటివి కొలీనియర్గా లేవు. ఏ 3 పాయింట్స్ అనేటువంటివి
కొలీనియర్గా లేవు అని, అంటే ఒకే లైన్లో లేవు అంటున్నాడు. సో ద నంబర్ ఆఫ్ డిస్టెంట్ స్ట్రైట్ లైన్స్ దట్ కెన్ బి డ్రాన్ టు దెమ్. సో వీటి ద్వారా ఎన్ని లైన్స్ మనం గీయగలం అంటున్నారు. సో ఏవి కొలీనియర్గా లేవు అంటున్నాడు కాబట్టి మనం ఎన్ని లైన్స్ ఫామ్ చేసుకోవచ్చు అంటే ఎన్సిఆర్ అంటే ఎన్ అంటే నంబర్ ఆఫ్ పాయింట్స్. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పాయింట్స్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పాయింట్స్ సెలెక్టెడ్. మనం ఎట్ ఏ టైం ఎన్ని పాయింట్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నాడు. సో ఎన్సిఆర్ అంటే అదండి. సో మనకి కాంబినేషన్ పర్మినేషన్లో వస్తుంది. సో ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ మైనస్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇది ఫార్ములా అండి. సో మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని 4. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 డివైడెడ్ బై ఆర్ అంటే ఎట్ ఎ టైం 2 లైన్స్ అయితే మనం తీసుకుంటాం కాబట్టి లైన్ ఫామ్ అవ్వడానికి 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే. అలాగే ఎన్ మైనస్ ఆర్ అంటే ఎన్ మైనస్ అంటే ఎన్ అంటే 4 కాబట్టి ఆర్ అంటే 2 కాబట్టి అంటే 2 మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే, అంటే 2 రోజులు 4. సో ఈ 4 24లో 6 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ వచ్చేసి 6. సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అండి. సో ఎన్సిఆర్ అంటే సో ఆ ఫార్ములాలో ఈ ఎన్ ఈక్వల్ టు 4 ఆర్ ఈక్వల్ టు 2 సబ్మిట్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. సో క్వశ్చన్ అయితే ఈజీగా ఉందండి. కాకపోతే ఇది మనం పర్మినేషన్ కాంబినేషన్లో అప్లై చేస్తున్నామా లేదా అనేది తెలుసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా అంతకు మించి దీంట్లో టఫ్నెస్ అయితే ఏమి లేదండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా కొంచెం టఫ్ అండి. బిట్ అయితే చూడండి. ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్. దే పార్ట్నర్డ్ 6 months, 12 months, 14 months respectively. If their profit in the ratio 5:4:7 respectively, then the ratio of their respective investments. సో ఇది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అండి, పార్ట్నర్షిప్కి సంబంధించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో మనకి ప్రాఫిట్ అడిగాడు, ఇచ్చాడు అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని టోటల్గా క్వశ్చన్స్ అనేటువంటి మనం చేయడం జరుగుతుందండి. సో మనకి ఇక్కడ ఏ అనేటువంటి వాడు 6 months అయితే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి టైం అనేటువంటిది ఇన్వెస్ట్ చేశాడు 6 months. సో బి అనేవాడు 12 months ఇన్వెస్ట్ చేశాడు టైం అనేటువంటిది. సి అనేవాడు 14 months అనేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో మనకి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో మనకి ఇక్కడ ప్రాఫిట్స్ రేషియో ఇచ్చాడు. సో ప్రాఫిట్స్ రేషియో అంటే 5:4:7 ప్రాఫిట్స్ రేషియో ఇది. సో ఈ ప్రాఫిట్స్ రేషియో ఇచ్చాడు మనకి, కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు, ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని. మనకి టైం తెలుసు, ప్రాఫిట్ రేషియో తెలుసు. సో దీన్ని బేస్ చేసుకుని అయితే మనం సమ్ అయితే ఈజీగా చేయొచ్చు. సో మనం ఇలా రేషియోలో ఇచ్చినప్పుడు ఏ యొక్క ప్రాఫిట్ షేర్ అనేటువంటి 5, బి యొక్క ప్రాఫిట్ షేర్ 4, సి యొక్క ప్రాఫిట్ షేర్ అనేటువంటి 7. సో మనకి ఏ యొక్క ప్రాఫిట్ షేర్ 5K అనుకుందాం అండి. ఎందుకంటే రేషియోలో ఇచ్చాడు కాబట్టి దాన్ని సింపుల్ చేసుకోవడానికి ఒక కాన్స్టెంట్ పెట్టుకుందాం. సో మనకి 5K ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 5K కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంత తెలియదు. సో అదే మనం ఇన్వెస్ట్మెంట్ ఏ అనుకుందాం. అలాగే టైం ఎంత అంటున్నాడు 6. సో అప్పుడు ఏ యొక్క షేర్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది 5K/6గా రాసుకోవచ్చు కదండి. సో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 5K/6. అలాగే సేమ్ వే బి 4K ఈజ్ ఈక్వల్ టు బి యొక్క ప్రాఫిట్ 4 కాబట్టి 4K ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి తెలియదు కాబట్టి బి అనుకుంటున్నాను. టైం వచ్చేసి 12. సో మనం కొంచెం క్లియర్గా రాసుకుందాం. సో బికి వచ్చేసి 4K ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 12. సో దీంట్లో 3 times. సో బి ఈజ్ ఈక్వల్ టు K/3. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు సికి ప్రాఫిట్ వచ్చేసి 7. సో 7K ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ తెలియదు కాబట్టి టైం వచ్చేసి 40. సో దీంట్లో 2 times. సో సి ఈజ్ ఈక్వల్ టు K/2. సో మనకి ఏ 5/5K/6
ఈస్టు K/3 అనేది బి యొక్క ఇన్వెస్ట్మెంట్. సి వచ్చేసి K/2. సో వీటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే 6, 3, 2 యొక్క ఎల్సిఎం తీసుకుంటే 6. సో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ షేర్ వచ్చేసి 5K. అలాగే బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 6 రావాలంటే పైన కింద 2తో మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి 2K. అలాగే ఇక్కడ 6 రావాలంటే పైన కింద 3తో మల్టిప్లై చేయాలి. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3K. అంటే ఏ తీసేసుకుంటే మనం బయటకు లాక్కుంటే కేని 5, 2, 3, 5:2:3. సో ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో ఈజీగా ఉందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకోండి. సో ఈజీ బిట్ అండి, అంత కష్టం అయితే ఏం కాదు. కాకపోతే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనేటువంటి ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ అనేటువంటిది రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో అదే ఈజీగా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఈ బిట్ అయితే ఒకసారి అందరూ చూడండి, కొంచెం ఇంపార్టెంట్ బిట్ అండి. సో స్పీడు, టైము, డిస్టెన్స్ మీద అయితే అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్. రీనా రీచెస్ ఏ బర్త్డే పార్టీ 20 minutes late. If she walk 3 km from her house, if we increased her speed 4 km, she would reach early 30 minutes early. Then distance between her house and venue of the birthday party. సో రీనా అనేటువంటి ఆవిడ ఒక బర్త్డే పార్టీకి 20 minutes లేట్కి వెళ్ళింది. ఏ విధంగా 3 km/h అనేటువంటి వాక్ స్పీడ్తో వెళ్తే 20 minutes లేట్కి వెళ్ళింది. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, 4 km/h స్పీడ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తే 30 minutes ఎర్లీగా ముందుకు వెళ్ళిపోయింది. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద రీనా హౌస్ నుంచి అలాగే బర్త్డే పార్టీ వెన్యూకి డిస్టెన్స్ ఎంత ఉంది అని అడిగారండి. సో ఈజీ క్వశ్చన్, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్ అనేటువంటిది అంటే రీనా హౌస్ నుంచి బర్త్డే పార్టీ వెన్యూకి డిస్టెన్స్ అనేటువంటిది డి. సో రెండు కండిషన్స్లో అంటే ఆ అమ్మాయి S1 అంటే 3 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు, అలాగే S2 4 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు కూడా సేమ్ డిస్టెన్స్ డి అనేటువంటిదే ఉంటుంది. సో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ డిస్టెన్స్ అనేటువంటిది కాన్స్టెంట్. సో ఈ విధంగా తీసుకుంటే మనం ఫస్ట్ అసలు యాక్చువల్ డిస్టెన్స్ డి అనుకుందాం. డి అనేటువంటి యాక్చువల్ డిస్టెన్స్కి ఈవిడ డి అనేటువంటి సమయంలో వెళ్ళగలుగుతుంది. సో సమ్ స్పీడ్తో వెళ్తే కరెక్ట్ టైం అనేటువంటిది టీ అనుకుందాం. సో మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదండి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా. సో ఇక్కడ మనం డిస్టెన్స్ కాన్స్టెంట్గా తీసుకుంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ఆమె వెళ్ళేటువంటి స్పీడ్ ఎంత అండి, 3 km/h స్పీడ్తో వెళ్తుంది. ఫస్ట్ కండిషన్స్ 3 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు ఆవిడ 20 minutes లేట్కి వెళ్తుంది. సో అసలు టైం టీ. సో 20 minutes అంటే 20/60 వేసుకుంటే అవర్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో 20/60 అంటే 1/3 అవర్ అవుతుంది. సో 1/3 అవర్. అలాగే మళ్ళీ సేమ్ డిస్టెన్స్ని 4 km/hతో వెళ్తుంటే ఆవిడ టీ అనే సమయానికి వెళ్ళాల్సింది 30 minutes ఎర్లీ వెళ్ళిపోయింది. అంటే 30 minutes ఎర్లీ అంటే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం టీ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే డిస్టెన్స్ అనేటువంటి సేమ్ కాబట్టి, లేట్గా వెళ్ళింది కాబట్టి ఇక్కడ ప్లస్ చేశాను, ఎర్లీగా వచ్చింది కాబట్టి మైనస్ చేశాను. సో ఈ విధంగా ఈ రెండు ఈక్వేషన్స్ని నేను ఈక్వేట్ చేస్తే టీ ఈక్వల్ టు 3 వస్తుంది. సో ఒకసారి అయితే అందరూ చూడండి, టీ ఈక్వల్ టు 3 వస్తుంది. సో నేను డైరెక్ట్గా చేశాను, ఎందుకంటే 3t + 3 అవుతుంది. అలాగే 4t - 2 అవుతుందండి. సో 40లోంచి 3t తీసేస్తే 1 మిగులుతుంది. అలాగే ఇక్కడ 1 ఉంటుంది, ఈ ఈక్వేషన్లో -2 ఉంటుంది. సో ఈ -2 అటు వెళ్ళేసరికి +2 అవుతుంది. 1 + 2 అయితే 3 అవుతుంది. సో టీ ఈక్వల్ టు 3 నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను,
అక్కడైతే చెప్పట్లేదు, లేదా చేయమంటే ఒకసారి చేస్తాను చూడండి, మీకు కన్ఫ్యూజన్ ఎందుకు. సో 3t ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4t మైనస్ 2. సో ఈ 3 ఇటు మైనస్ వస్తే t ఈజ్ ఈక్వల్ టు 3, ఈ 2 ఇటు వస్తుంది. సో t ఈక్వల్ టు 3, మనకి t ఈక్వల్ టు అనేటువంటి 3 వచ్చింది కదండి. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, డిస్టెన్స్ బిట్వీన్ ద వెన్యూ అండ్ రీనా హౌస్. సో రీనా హౌస్కిను సో డిస్టెన్స్ d అనుకున్నాం కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా ఆవిడ 3 km/h స్పీడ్తో వెళ్తుంటే టైం 3 కాబట్టి 1/3 వేసుకుందాం అండి. సో 3 3 9 ప్లస్ 1 అంటే 10/3 ఇంటూ 3 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్గా 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10 కిలోమీటర్స్ అనేటువంటి డిస్టెన్స్ అయితే రీనా హౌస్కిను అలాగే బర్త్డే పార్టీ వెన్యూకి అయితే ఉందండి. సో క్వశ్చన్ అయితే ఈజీగానే ఉంది, కాకపోతే మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేటువంటి ఫార్ములా తెలిస్తే క్వశ్చన్ అనేటువంటి చాలా అంటే చాలా ఈజీ. సో మనకి ఈ విధంగా క్వశ్చన్ అయితే చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అంటే ఇలాంటి బిట్స్ అనేటువంటి ఎక్కువగా ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇది అయితే చాలా అంటే చాలా ఈజీ, మనకి బేసిక్ మ్యాథమెటిక్స్ మీద అడిగారు. సో 6124.8 ఇంటూ 625.5 ఇంటూ 0.043. సో మనకి ఈక్వేషన్ బేస్ చేసుకుంటే 61248 ఇంటూ 10⁻⁻1, అలాగే 625 అంటే 10⁻⁻1, అలాగే 43 ఇంటూ 10⁻⁻4. సో ఈ -4 ఈ -1 -1 అంటే -6 10⁻⁻6. సో 10⁻⁻6 అనేటువంటిది మనం యూనిట్ అంటే పాయింట్ డెసిమల్ తీసేస్తే ఇలా రాసుకోవచ్చు. సో మనకి అలా 10⁻⁻6 ఉందో లేదో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ 10⁻⁻2 ఉందండి, ఇక్కడ 10⁻⁻1 ఉంది అంటే -3, 10⁻-3. ఇక్కడ 10⁻-2 అంటే 10⁻-5 వస్తుంది ఫస్ట్ దాంట్లో. సో రాంగ్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అలాగే రెండో ఆప్షన్ చూద్దాం. 10⁻-3 ఇక్కడ అసలు ఏమీ లేదు, ఇక్కడ 10⁻-3 అంటే 10⁻-6 వస్తుంది. మనకు కూడా 10⁻-6ఏగా, సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 10⁻-4 థర్డ్ ఆప్షన్లో, ఇక్కడ 10⁻-2 అంటే 10⁻4 -2 10⁻-6, ఇక్కడ -2 10⁻-8. సో ఇది రాంగ్ ఆన్సర్. అలాగే ఫోర్త్ ఆప్షన్ వద్దాం. ఇక్కడ 10⁻-4, అలాగే ఇక్కడ 10⁻-2, ఇక్కడ 10⁻-3 అపోయి దాటేసింది, -5 -9 అవుతుంది మొత్తం. సో రాంగ్ ఆన్సర్. ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో మనం ఓన్లీ డెసిమల్ పాయింట్స్ని ఇప్పలు చేసుకున్నా మనకి ఈజీగా అయితే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10⁻⁻6 అనేది ఓన్లీ సెకండ్ ఆప్షన్స్లోనే మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం దీనికోసం కష్టపడక్కర్లేదు, ఈజీగా అయితే చేసేవచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ మోడల్ అయితే చాలా బేసిక్గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అనేటువంటి. ద ఎల్సిఎం ఆఫ్ 48, 72 అండ్ అనదర్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 576. సో మనకి ఎల్సిఎం అయితే ఇచ్చేసారు, ఈ మూడింటి యొక్క ఎల్సిఎం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ బిలో ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎంత, సో మనకి ఎల్సిఎం ఎంత అంటున్నారు. సో మనకి ఫస్ట్ మనం ఇలా ఇచ్చినప్పుడు, సో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 48కి 72కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 24 ఇంటూ 2, అలాగే 24 ఇంటూ 3 అంటే 72. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి కామన్గా ఉన్నది ఏంటి 24. సో 24 ఇస్ ద హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 24. సో మనకి ఎప్పుడైతే 24 అనేది మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసామో, ఈక్వేషన్ అయితే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n2 అలా రాసుకోవచ్చు కదండి. సో బేసిక్ ఫార్ములా ఇది. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత 576, హెచ్సిఎఫ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం 24. సో n1 అనేటువంటిది 72 తీసుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో n1 ఇంటూ n2 అంటే ఎక్స్ వాల్యూ. సో మనకి ఈ 24 దీంట్లో 3 టైమ్స్ పోతుంది. సో ఈ 3 అనేటువంటి దీంట్లో సో 1 టైము, అలాగే 9 2 92. సో 192. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 192.
మనకి ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 190. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవంటి మనకి టోటల్గా అయితే ఈ షిఫ్ట్ 2 పేపర్లో ఆగస్టులో జరిగినటువంటి 2020లో జరిగినటువంటి ఆగస్టులో జరిగినటువంటి పేపర్లో మొత్తం 30 బిట్స్ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.